అదేదో ఒక కథ ఒకటి ఉంది పాపం. కథ పెళ్లి చూపులు పోయారు, అమ్మాయి నచ్చింది, పెద్దలందరూ మాట్లాడుకున్నారు, నిశ్చార్థం పెట్టుకున్నారు, నిశ్చార్థం అయిపోయింది, పెళ్లి కార్డులంతా పంచుకున్నారు, అవతల నలుగు అయిపోయింది, అవతల మాంగళ్య ధారణకి పెళ్లిపేటల మీద కూర్చోబెట్టారు. కూర్చోబెట్టిన తర్వాత ఆవుతులంతా కూడా ఎదురు చూస్తున్నారు. పాపం పెళ్లి కుమారుడు పెళ్లి కూతురికి తాళి కట్టేస్తే అక్షింతలేసి ఆతిథ్యం సేకరించి పోతామని, పెళ్లి కూతురు కూడా పాపము ఎంతో ఆకాంక్ష ఎదురు చూస్తామని తాళి కట్టిన తర్వాత అరుంధతి నక్షత్రం చూడాలని చెప్పని అయ్యోరు మాంగళ్యే తంతున అంటూ నేరుగా ఆ తాళిబొట్టు పెళ్లి కొడుకు ఇస్తాడు. ఆ పెళ్లి కొడుకు ఆ తాళిబొట్టు పెరుక్కొని జేబులు వేసుకొని పరుగో 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 ఒక పార్టీలో బీఫారం తీసుకొని, అది నాయన తమ్ముడు అనిల్ మోసం అంటే, అది నమ్మక ద్రోహం అంటే, అధికార పార్టీని వదిలి 16 నెలల మీద వచ్చావంటే అది మా వ్యక్తిత్వం అంటే. ఇకపోతే నువ్వు చెప్తున్నావంట వాళ్ళ చేత పెట్టిస్తా వీళ్ళ చేత పెట్టిస్తానని. నీ ఇష్టం అనిల్, ఎవరు చేతనే పెట్టించుకోమా, నాకేం అభ్యంతరం లేదు, ఎవరు చేతనే పెట్టించుకో. మామూలుగా ఒక పాత కథ ఒకటి ఉంది సార్. శ్యామలమ్మ అని ఒక అత్త ఉండేదంట. శ్యామలమ్మ అత్త కొంచెం గయ్యాడి. ఆమెకి విమలమ్మ అనే ఒక కోడలు ఉండేదంట. ఆమె పాపము చాలా సాఫ్ట్. ఒకరోజు విమలమ్మ గందరగోళం ఇళ్ళంతా పనులను పిలిచి దబాయిస్తుందంట. ఆ వస్తువు ఎటు పెట్టు, ఈ వస్తువు ఎటు పెట్టు, దీన్ని ఎట్టది దాన్ని ఎట్టది అని గందరగోళం చేస్తుందంట. పక్కింట రాములమ్మ అడిగిందంట, విమలమ్మ మామూలుగా ఏందే ఇంత భోగత్వం వచ్చేసింది నీకు, నువ్వు బాగా రెచ్చిపోతున్నట్టుండవు, మొత్తం మీ అత్తను ధరివేసినట్టున్నావంటే, భలే దాని అత్త, నా భోగవతం సేపు మా అత్త పక్కీదులో మార్కెట్ దాకా పోయి ఉంది, అక్కడి నుంచి వచ్చింది దాకేను, తర్వాత మళ్ళీ మామూలే అంటుందంట. శ్యామలమ్మ వచ్చేసిందంట. వస్తానే అప్పుడు మళ్ళీ విమలమ్మ అత్త 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 ఇట్లా 4 days సార్, 4 రోజులు సార్. మేం కాదు సార్, ఇంతకుముందు ఫోన్లు చేస్తుంటే అధికారులకి వాట్సాప్ కాల్ చేయండి సార్ అనేవాళ్ళు, లేకపోతే వేరే ఫోన్లో చేస్తుండేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళు మామూలు కాల్లో చేస్తున్నారు. మేము తమాషా పడుతున్నాం, ఏమయ్యా మామూలు కాల్లో చేస్తున్నారు సార్. ఇంకెంత సార్, మన గవర్నమెంట్ కదా వచ్చేదా, మీరు చూసుకుంటారు సార్. వాడు చాలా కసిగా ఉండరు. నెల్లూరు రూరల్లో ఉండే కొంతమంది పోలీసు అధికారులు అయితే, సార్ కౌంటింగ్ దాకొద్దు, పోలింగ్ దాకొద్దు, నోటిఫికేషన్ వస్తానే మరీ మా చేత దుర్మార్గాలు చేయించారు సార్, ఆ దుర్మార్గాలు మేమే సరి చేస్తున్నాం సార్ అని చెప్తున్నారు. కాబట్టి ఏ ఇబ్బంది ఎలా, మ్యాక్సిమం 3 రోజులు లేదా 4 రోజులు, అంతకుమించి ఇంకేలా.